ఒక్కటి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎవరికి ఇండివిజువల్ ఇంట్రెస్ట్ లేదు. ఏ ప్యానల్ క్యాష్ చేశారని చెప్పకూడదు. ఏ ప్యానల్ చేశారంటే రెండో ప్యానల్ నాకు శత్రువులు అవుతారు. ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా గెలిచిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మా అసోసియేషన్కి మంచి పనులు చేస్తారు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. ఇద్దరు శివాజీ కావచ్చు, నరేష్ కావచ్చు, ఆ ప్యానల్ కావచ్చు, ఈ ప్యానల్ కావచ్చు, ఏ ప్యానల్ వచ్చినా కూడాను అద్భుతంగా చేయడానికి అభివృద్ధి కార్యక్రమాలు మా అసోసియేషన్ తరఫున చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల అభ్యంతరం ఏమీ లేదు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎలక్షన్ చాలా ఉధృతంగా ఉంది. ఎక్కువ మంది ఓటర్స్ పాల్గొన్నారు ఉత్సాహంగా. టు ఎంకరేజ్ ది గెలిచిన ప్యానల్కి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ కార్యక్రమాలు ఉన్నాయి చాలా. ఓల్డ్ ఏజ్ హోము, ఓల్డ్ ఆర్టిస్టులు, ఇబ్బందులు పడేవాళ్ళు, పాత సినిమాల్లో యాక్ట్ చేసిన వాళ్ళు, చివరిలో ఆర్థిక ఇబ్బందులు, ఇల్లు లేక వాళ్ళు వాకిలు లేక ఇబ్బందులు పడే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో చేతనంతవరకు సహాయం చేయాలి. అది ముఖ్యమైన బాధ్యత. ఇది మా అసోసియేషన్ కాబట్టి ఆర్టిస్ట్ అసోసియేషన్. నటులు దెబ్బతిన్న నటులకి వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో సహాయం చేయాలని అందరి కోరిక. అది వాళ్ళని ఆదరించాలా, వాళ్ళని అభిమానించి వాళ్ళకి ఏదో చూపించాలా. అది ఇళ్ళు వాకిళ్ళు కాదు. అది చేయలేకపోయినా కూడాను ఓల్డ్ ఏజ్ హోమ్లు పెట్టి వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చి అభివృద్ధి ఇబ్బందులు లేకుండా చేయాలని అవి మాత్రం వాళ్ళు చేస్తారని నా నమ్మకం కూడా. సరే, ఈ ఎలక్షన్ ఇంత పోటాపోటీగా ఉండడానికి ప్రధాన కారణాలు ఏమనుకుంటున్నారు? అవి ఏమీ కారణం లేవమ్మా. చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి, టెంప్ట్ అవుతుంటారు. ఇద్దరు ఒకటిగా పనిచేశారు. ఇవాళ ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి మళ్ళీ విడిపోయారు. విడిపోయినా కూడా ఈ పక్క జనానికి ఇంత భారీ ఎత్తున ఓటింగ్ జరుగుతుంది. ఇది ఫస్ట్ టైం. ఇది మా అసోసియేషన్ తరఫున ఏకగ్రీవంగా అయిపోతే చాలా సంతోషించేవాడిని పెద్దవాడిగా. బట్ ఎందుకో చిన్న కెలామిటీ జరిగి ఈ ఎలక్షన్ వచ్చింది. దానివల్ల ఏంటంటే కొంచెం ఇబ్బంది పడ్డారు. ఇది అంతా రేపటికి మామూలు అయిపోతుంది.